సో ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే చూసి గుర్తించడం ద్వారా వారి కాళ్ళలో రకరకాల సైన్స్ ఉంటాయి. అంటే పాదాలు దగ్గర కానీ మణువల దగ్గర కానీ నల్లబడ్డం కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఆ తర్వాత స్టెప్ డాప్లర్ స్కాన్ చేయించడం. సో డాప్లర్ స్కాన్లో పర్టికులర్గా రిఫ్లెక్స్ అనేది చూస్తాం. ఈ రిఫ్లెక్స్ అనేది ఏంటంటే వాల్స్ డ్యామేజ్ అవడం వల్ల పైకి వెళ్లాల్సిన బ్లడ్ పైకి వెళ్తూనే మధ్య మధ్యలో కిందకు కూడా వస్తుంది. సో ఈ కిందకి రావడాన్ని మనం రిఫ్లెక్స్ అంటాం. ఇది ఉంటేనే వారికోజ్ వెయిన్స్ యొక్క తీవ్రత ఎక్కువ ఉన్నట్టు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం రానట్టు. కొన్ని సార్లు ఈ డూప్లెక్స్ స్కాన్లో కూడా తెలియని మనకి అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ చేయాల్సి వస్తుంది. ఇది దేనికోసం అంటే ఒక్కొక్కసారి పొత్తి కడుపులో ఏమైనా బ్లాక్స్ ఉంటాయి. ఈ వెయిన్స్ ఏమైనా ఇదివరకు వచ్చిన బ్లడ్ క్లాట్స్ వల్ల కానీ కడుపులో ఏమైనా కణతులు ఉన్నా కానీ అవి వెళ్ళి పొత్తి కడుపులో ఉన్న నరాల్ని నొక్కుతాయి. సో అప్పుడు వాటిల్లో ప్రెషర్ పెరిగి కాళ్ళల్లో వారికోజ్ వెయిన్స్ కింద వస్తాయి. సో ఆ డౌట్ ఏమన్నా ఉంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేయడం జరుగుతుంది. కొంతమందికి మాత్రం ఐవస్ అని చాలా అడ్వాన్స్డ్ స్కాన్ చేస్తాం. ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటే ఈ పొత్తి కడుపులో నరాల్లో బ్లాక్ డౌట్ ఉందా లేదా అని సంశయం ఉన్నప్పుడు ఈ ఐవస్ ద్వారా నిర్ధారించి అవసరమైన ట్రీట్మెంట్ చేస్తాం. ప్రతి వారికోజ్ వెయిన్స్ కి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందేనా.